ఈ సందర్భం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించే సందర్భాన్ని మనం చూస్తాడు. నీలో నుండి వచ్చునని దేవుని వాక్యం రాయబడుతుంది కనుక ఆ యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు పరిపూర్ణంగా సంపూర్ణముగా యేసుక్రీస్తులో ఆయన మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రభునందు దేవుని పిల్లలుగా దేవుని మాటలు ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనం ఎవరము నశించిపోవటం దేవుని చిత్తము కాదు. కనుక సంవత్సరం వెంబడి ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఆయన జన్మించాలని ఆయన ఆశిస్తున్నాడు. 2024 సంవత్సరాల క్రితమే యూదయ దేశం బెత్లెహేములో ఆయన జన్మించాడు. కానీ నీలో నాలో జన్మిస్తే మనకు అదే గొప్ప రక్షణ, అదే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తుకు మన హృదయాలను సమర్పించి మనం ఆయనను ఆరాధింపబద్దులమైంటున్నాం. కనుక ప్రభువునందు దేవుని బిడలుగా మనకున్న గొప్ప అవసరత ఏమిటి అంటే వాక్యం తెలియజేస్తుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను అని మాట మనం చూస్తాం. కనుక ఏ టైంలో ఈ లోకానికి క్రీస్తును పంపాలో దేవుడు యోచించి సరి అయిన సమయంలో మనుషుని రక్షణ కొరకై దేవుడు ఉద్దేశించి కుమారుడైన క్రీస్తును మన కొరకై ఆయన పంపించాడు. కనుక మనకున్న గొప్ప అవసరత ఏంటంటే, మనకున్న గొప్ప అవసరత చదివే అయినట్లయితే దేవుడు ఒక మంచి పండితుడిని ఆయన పంపించుండేవాడు. మనకున్న గొప్ప అవసరత డబ్బే అయితే ఒక ధనవంతుణ్ణి ఆయన పంపించుండేవాడు. మనకున్న అవసరత మంచి భవనాలే, మంచి బిల్డింగ్లు అయితే ఆయన ఆ మంచి ఇంజనీర్ని ఆయన పంపించుండేవాడు. మనకున్న అవసరత ఆరోగ్యం అయితే ఆయన డాక్టర్ గారిని పంపించుండేవాడు. మనకున్న అవసరత న్యాయమే అయితే ఆయన జడ్జి గారిని పంపించుండేవాడు. మనకున్న అవసరత రక్షణ అయితే పోలీసు ఆయన పంపించేవాడు. మనకున్న అవసరత పరిజ్ఞానమే అయితే ఆయన సైంటిస్ట్ని పంపించాడు. కానీ మానవుకున్న గొప్ప అవసరత ఏమిటంటే పాప క్షమాపణ. కనుక తమ పాపము నుంచి విడుదల పొందడానికి ఏకైక మార్గం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన మన పాపములను పరిహరించి నిత్య రాజ్యమునకు చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన జన్మించారు. ఎందుకు తెలుసండి? నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలో చనిపోవడానికి సమాధి చేయబడి 3వ దినాన్ని పునరుద్ధరి తిరిగి లేచుట కొరకే ఆయన జన్మించారు. ఆయన చనిపోకపోతే ఆయన జన్మకు అర్థము లేదు. కనుక మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించారు. కనుక ఈనాడు మనం ఎలాగూ క్రిస్మస్ లో మనం ఆయన ఆరాధిస్తున్నాం. నిజమైన క్రిస్మస్ ఆరాధన మనం కలిగి ఉంటున్నామా? ఆచారంగా అలవాటుగా పాస్టర్ గారు ఈ రాత్రి పెట్టాడు కనుక అన్నట్లుగా కాకుండా మనము ఈ క్రిస్మస్ లో మన హృదయాలు ప్రభువుకి అర్పించి మనము ఆయన ఆరాధింపబద్దులమై ఉంటున్నాం. కనుక ప్రభునందు దేవుని బిడలముగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనం గమనం చేస్తే ఈ రక్షకుడు ఎందుకు జన్మించవలసి వచ్చిందంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడిగా ఎందుకు జన్మించవలసి వచ్చిందంటే, దేవుని యొక్క వాక్యం మనం గమనించగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనమును ఒకసారి మనం చూస్తే, 12వ అధ్యాయము 47వ వచనం, ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు ఆయన లోకానికి వచ్చాడో ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడంటే, దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, ఆయన లోకమును రక్షించడానికి వచ్చాడు. లోకం అంటే ఎవరు? అందుకే గురజాడ అప్పారావు గారు అన్నారు, లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్ అన్నారు. అనగా లోకం అంటే ఎవరము? నీవు, నేను, మనను రక్షించడానికి దేవుని కుమారుడు ఈ లోకమునకు ఆయన దిగి వచ్చాడు.
అందుకే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడని వాక్యం చెబుతుంది. కనుక ఎందుకొరకు ఆయన లోకానికి వచ్చాడంటే ఈ లోకమును రక్షించడానికి. ఎందుకంటే ఈ లోకం అంతా ఎలా ఉందంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి, ఏదైనా తోటలో ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినొద్దన్నటువంటి పండు తినడం ద్వారా లోకమునికి ఏమొచ్చిందో తెలుసండి, పాపం వచ్చింది. పాపం ద్వారా మరణము ఈ లోకమును ఏలుబడి చేస్తా ఉంది. ఆదాము మొదలుకుని సర్వమానవాళ్ళందరూ కూడా ఆత్మీయముగా చనిపోయినటువంటి వారు, దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్నారు, నాశన పాత్ర క్రింద ఉన్నారు. అందరూ కూడా నశించే స్థితిలో ఉన్నారు. ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. అందరూ నశించేటువంటి స్థితిలో ఉండగా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు ఆయన పంపవలసి వచ్చింది. అందుకే వాక్యం రాబడుతుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపాడు. కనుక నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యుక్త కాలమున మనం రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనం శిక్షించడానికి, భక్షించడానికి, మనం భయపెట్టడానికి ఆయన లోకానికి రాలేదు. మనం రక్షించడానికి, మనకు విమోచన ఇవ్వడానికి, మనకు విడుదల ఇవ్వడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి, మనకు సంతోషాన్ని ఇవ్వడానికి, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించి పరలోకములో ఆయనతో పాటు మనం కూర్చోబెట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా. కనుక మన కొరకు ఒక రక్షకుడు ఉన్నారు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే వాక్యం రాయబడుతుంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద ఏముంటుందంటే రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అతనికి పేరు పెట్టబడి ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి ఈ లోకముల నుండి ఎవరైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, నల్లవారైనా, తెల్లవారైనా, ఎవరైనా ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఇట్టి పాపము క్రింద ఉన్న, దేవుని ఉగ్రత కింద ఉన్న, తీర్పు క్రింద ఉన్నటువంటి మనలందరినీ ఆయన ఏం చేయడానికి వచ్చాడంటే రక్షణ ఇవ్వడానికి. హల్లెలూయా. దేవుని యొక్క రక్షణది ఉచితమైనది, అది నిత్యం ఉండేటువంటిది. ఆ రక్షణ మనకు అనుగ్రహించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఇంకను ఈ క్రిస్మస్ లో మనము రక్షించబడకపోతే, మన హృదయాలు మనం ప్రభువుకి ఇవ్వకపోతే, ఈ క్రిస్మస్ లోనైనా మన హృదయాలు మనం ప్రభువుకి అర్పించుదాం. మారు మనసు పొంది